4 ఏళ్ల కిందటి వరకు ఆ యువతికి చదువే ప్రపంచం. క్రీడలంటే ఏమాత్రం ఆసక్తి లేదు. కానీ సైన్యంలో పనిచేసిన తండ్రి, వాలీబాల్ క్రీడాకారిణైన తల్లి సూచన మేరకు పవర్ లిఫ్టింగ్ వైపు అడుగులు వేసింది. అతి తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించి అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కించుకుంది. తొలి ప్రయత్నంలోనే చైనాలో జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో దేశానికి కాంస్యం అందించిన ఏటూరి లక్ష్మీ వినయశ్రీతో ముఖాముఖి. పవర్ లిఫ్టింగ్లో వరుస పథకాలతో దూసుకుపోతుంది గుంటూరు జిల్లా పెదరావూరికి చెందినటువంటి లక్ష్మీ వినయశ్రీ. ఇటీవల చైనాలో జరిగినటువంటి ఏషియన్ ఛాంపియన్షిప్లో పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. తను పవర్ లిఫ్టింగ్ రేట్లో ఎలా రాణిస్తుంది, ఆమెను నడిపిస్తుంది ఎవరనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. లక్ష్మీ వినయశ్రీ, మీరు ఇటీవల చైనాలో జరిగినటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పథకం సాధించారు. ముందుగా అభినందనలు. అసలు ఈ పవర్ లిఫ్టింగ్ క్రీడ వైపు ఎలా వచ్చారు, ఆ వివరాలు చెప్పండి. నా పేరు ఏటూరి లక్ష్మీ వినయశ్రీ. నాకు అసలు పూర్తిగా జిమ్ అంటే ఏంటి అనేది కూడా నాకు తెలియదు. నేను ఇందులోకి ఎలా వచ్చానంటే సాయి రేవతి అక్క మా ఊరు. సో మా ఊరు కావడం వల్ల మా డాడీ వాళ్ళు చిన్నప్పటి నుంచి చూడడం కానీ, అక్క కామన్వెల్త్ మెడల్స్ అవి కొట్టిన తర్వాత మా డాడీ ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా అక్క జిమ్ పెట్టారు అని తెలుసుకొని అక్కతోనే మాట్లాడారు. ఇంకా నేను పంపిస్తాను, మీ దగ్గర చేపిస్తారు అని చెప్పి అడిగి నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ నేను 4 years నుంచి చేస్తున్నాను. 4 yearsలోనే నేను 3 నేషనల్స్ చేశాను, ఒక ఇంటర్నేషనల్ మొన్న చైనాలో జరిగింది రీసెంట్గా. దాంట్లో బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇదంతా రాజన్న సహాయక వల్లే వచ్చిందని నేను చెప్తాను. తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పథకం సాధించావు. అసలు ఆ పోటీలకు ఎలా సన్నద్ధమయ్యావు, ఆ వివరాలు. అసలు ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవ్వడం అంటే అది చాలా గ్రేట్. ఇంకా ఇక్కడ సాయి రేవతి అక్క గారు కానీ, రాజన్న కానీ ప్రతిరోజు మాకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నేను కొల్హాపూర్లో జరిగిన నేషనల్స్లో సిల్వర్ 2nd place వచ్చాను. అలాగే దాని తర్వాత రీసెంట్గా అమలాపురంలో కూడా బ్రాంజ్ వచ్చింది. అది చైనా వెళ్ళొచ్చిన తర్వాత నేను చేయడం జరిగింది. దాంట్లో కూడా నాకు 3rd place వచ్చింది. అసలు దీనికి మెయిన్గా సెలెక్ట్ అవ్వడం అంటే ఈ నేషనల్స్లో మళ్ళీ ఉండడం. దాని తర్వాత ఫెడరేషన్ కప్ అని మాకు ఒకటి జరిగింది. ఆ కాంపిటీషన్లో గోల్డ్ వచ్చింది. దానివల్ల ఇంకా నేను ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యి చైనా వెళ్ళడం జరిగింది. మీకు 4 ఏళ్ల కిందటి వరకు కూడా అసలు ఈ క్రీడతో సంబంధం లేదు, పూర్తిగా పుస్తకాలకు పరిమితమయ్యారు. ఈరోజు పవర్ లిఫ్టింగ్లో మీకంటూ ఒక జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఎలా రోజు ఈ పవర్ లిఫ్టింగ్కి ఎంత సమయం కేటాయిస్తారు, ఎలా సాధన చేస్తారు? నేను ఇందాక చెప్పినట్టుగా నాకు అసలు ఇట్లా జిమ్ అంటేనే నాకు తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కోచ్ వాళ్ళు గైడ్ చేయడం వల్లే నేను వెళ్ళాను. ఇంకా స్టడీస్ అంటే నేను విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను. స్టడీస్ పవర్ లిఫ్టింగ్ మేనేజ్ చేసుకోవడం అంటే మార్నింగ్ నేను కాలేజ్కి వెళ్ళిపోయి అక్కడ స్టడీస్ పైన ఫోకస్ చేస్తాను. ఈవినింగ్ జిమ్లో ఉన్న 3 to 4 hours నేను ఇక్కడ టైం స్పెండ్ చేసి మా కోచ్ ఏవైతే నాకు ఇట్లా షెడ్యూల్ రాసిస్తారో నేను అవి చేసుకుంటాను. కాంపిటీషన్స్ ఉన్నప్పుడు బాగా మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాను. 4 ఏళ్ల కాలంలోనే మీరు జాతీయ స్థాయిలోనూ అనేక పథకాలు వచ్చాయి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు వచ్చాయి. అంటే ఎలా, అంటే దీని వెనక ఎవరు ప్రోత్సాహం ఉంది, ఎవరు మిమ్మల్ని నడిపిస్తున్నారు? 4 years తక్కువ టైంలో ఇంటర్నేషనల్కి వెళ్ళడం అనేది నా వరకు అయితే గొప్ప అని నేను చెప్పుకుంటాను. అసలు మెయిన్గా నన్ను నడిపిస్తుంది అయితే ఫస్ట్ మా పేరెంట్స్. మా డాడీ ఎక్స్-ఆర్మీ, ఇంకా మా మమ్మీ వాలీబాల్ స్టేట్ క్యాప్టెన్. సో మా మమ్మీ మా డాడీ ఇద్దరు నాకు బాగా ఫైనాన్షియల్గా కానీ ఇంకా స్టడీస్లో ఫోకస్ చేయమని కానీ నన్ను ఏ రోజు ఇట్లా బర్డెన్గా కానీ ఓన్లీ స్టడీస్లో కూడా మంచిగా ఉండాలని నాకు ఏ రోజు చెప్పింది లేదు. నాకు 2 మేనేజ్ చేసుకో, ఒకవేళ ఏదైనా డౌన్ అయినా కానీ నా వెనకమాలే ఉండి నాకు మా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేస్తారు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, తను కూడా బీటెక్ 3rd year చదువుతున్నాడు. సో తను కూడా నాకు జిమ్కి తీసుకురావడం కానీ, జిమ్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడం కానీ, నాకేమైనా కావాలన్నా కానీ మా అన్నయ్య చూసుకుంటారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి రేవతి గారు, పుష్పాటి కిరణ్ రాజు గారు నాకు వాళ్ళిద్దరు మా కోచెస్ నాకు బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ గైడెన్స్ వల్లే వాళ్ళు ఇట్లా ఈ కాంపిటీషన్స్కి వెళ్ళాలి, ఆ కాంపిటీషన్స్కి వెళ్ళాలని దగ్గర ఉండి తీసుకెళ్ళి నన్ను చేపించారు. కాబట్టే ఈ తక్కువ టైంలో నేను ఇంత రాగలిగాను ఇంటర్నేషనల్కి వెళ్ళే స్టేజ్కి. క్రీడ అన్నాక జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, మెడల్స్ వస్తుంటే ఒకసారి
వైఫల్యాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ వైఫల్యాలు ఎదురైనప్పుడు మీకు మీరు ఎలా సర్ది చెప్పుకునేవాళ్ళు, మళ్ళీ తర్వాత పోటీలకు ఎలా సన్నద్ధం అయ్యేవాళ్ళు? నార్మల్ స్పోర్ట్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న వెళ్ళిన కాంపిటీషన్లో నేను సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. దానివల్ల ఇంకా నేను కొంచెం డిప్రెస్డ్గానే ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్ని కాంపిటీషన్స్ బాగా చేసి దీంట్లో నేను ఎందుకు చేయలేకపోయాను అనే దాని గురించి నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను. మా కోచ్తో మాట్లాడాను. అంటే రాజన్న మా ప్రతి కాంపిటీషన్స్కి వస్తారు, ఇంకా అన్నే దగ్గరుండి చేపిస్తారు, అంతా అన్నే చూసుకుంటారు. కానీ ఒక్కసారికి మెడల్స్ అన్నిట్లో వచ్చి ఒక్క దాంట్లో డౌన్ఫాల్ అయినాక నాకు తీసుకోలేము. కానీ నాకు మా కోచెస్ దగ్గర ఉండి పర్లేదు నెక్స్ట్ టైం బాగా చేద్దాము అని చెప్పి నన్ను కొంచెం బయటికి తీసుకొచ్చి మంచిగా చేశారు. ఇతర గేమ్స్తో పోలిస్తే పవర్ లిఫ్టింగ్ అనేది కొంచెం అంటే గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. సో అందులోనూ మా ఆడపిల్లలకి ఇంకొంచెం జాగ్రత్త అవసరం. సో ఈ క్రీడలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎవరి సహకారంతో ముందుకెళ్తున్నారు? వేరే స్పోర్ట్స్తో కంపేర్ చేసుకుంటే పవర్ లిఫ్టింగ్ చాలా టఫ్. ఎందుకంటే ఐరన్తో గేమ్ మోస్ట్లీ అసలు కంపేర్ చేసుకుంటే స్పోర్ట్స్ అనే కాదు, నార్మల్ స్టడీస్లో అయినా కానీ అమ్మాయిల్ని ఎవరు బయటికి పంపరు. ఇంకా సాయి రేవతి అక్కని చూసిన తర్వాత మా పేరెంట్స్ కానీ పర్లేదు మనకి ఒక కాన్ఫిడెన్స్తో మనకు చేపిస్తారు, దగ్గరుండి చేపిస్తారు, కరెక్ట్ గైడెన్స్లో చేపిస్తారు. మా పేరెంట్స్ పూర్తిగా మా కోచెస్ ఇద్దరిపైన నమ్మకం పెట్టుకొని నన్ను పంపించారు. ఇంకోటి నాకు ఇప్పటి వరకు ఏ ఇంజ్యూరీ అయితే నాకు జరగలేదు. ఎందుకంటే వాళ్ళు పక్కనే ఉండి జాగ్రత్తలు తీసుకొని మాకన్నా ముందరే వాళ్ళే ఫేస్ చేస్తారు అన్నీ. సో వీళ్ళిద్దరు ఉండడం వల్లే నేను ఏ ఇంజ్యూరీ కాకుండా ఇంతవరకు సక్సెస్ అవ్వగలిగాను అని చెప్తాను. భవిష్యత్ లక్ష్యం ఏంటి? ఈ క్రీడల్లో ఏ పథకాలు సాధించాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు నేను ఏషియన్సే కంప్లీట్ చేశాను. ఇంకా మాకు కామన్వెల్త్, వరల్డ్ గేమ్స్ అని చాలా ఉంటాయి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. సో నేను ఆ రెండిట్లో మెడల్స్ తీసుకొని వచ్చి మా పేరెంట్స్కి మా కోచెస్కి ప్రౌడ్గా నిలబడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కాలేజ్ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అటెండెన్స్ పరంగా కానీ, నాకు ఏదైనా మనీ విషయంలో కానీ. నాకు ఆల్రెడీ మా కాలేజ్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఎవరైనా స్పాన్సర్స్ కానీ ఎవరైనా ట్రై చేస్తున్నారు మా కోచెస్. ఇంకా స్పాన్సర్స్ వస్తే మా జిమ్లో వాళ్ళు ఇంకా నా టీమ్మేట్స్ కానీ మేము కానీ వేరే కాంపిటీషన్స్ ఇంకా బాగా చేయగలుగుతామని. కుమార్తె విజయాలపై వారి తల్లిదండ్రులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, వారి మాటలను తెచ్చుకున్నారు. అమ్మ చెప్పండి, మీ అమ్మాయి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారిణి గుర్తింపు తెచ్చుకుంది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఇంటర్నేషనల్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకొచ్చింది. సహజంగా తల్లిదండ్రులు ఆడపిల్లలకి క్రీడలు ఎందుకులే చక్కగా చదువుకోమ్మా అని చెప్తుంటారు. కానీ వారు కావచ్చు, మీరు కావచ్చు, అమ్మాయిని క్రీడల వైపు మీరే ప్రోత్సహించారు. ఎందుకు, ఆ కారణం ఏంటి? నేను స్కూల్ చదువుకునేటప్పుడు వాలీబాల్ ఆడేదాన్నండి. నాకు ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అంటే. అలానే నా పాపను కూడా ఒక స్థాయికి తీసుకురావాలనే పట్టుదలతోటి మా వారికి చెప్తే సరే చేరుద్దాము, చేపిద్దామని అన్నారు. మా ఇద్దరు సపోర్ట్ వల్ల తను ఈ స్థాయికి కొంచెం రాజుగారు, సాయి రేవతి గారు సపోర్ట్ కూడా బాగుంది మాకు. క్రమశిక్షణతో సరైన ప్రణాళికతో ముందుకు సాగితే జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో విజయం సాధించడం కష్టమేం కాదని చెప్పి ఈ పాప చెప్తుంది. రానున్న రోజుల్లో దేశానికి అత్యుత్తమ పథకాలు సాధించడమే తన లక్ష్యం అని చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.